ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాకు కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 2022లో కడపలో ఓ భూమి వివాదంలో జరిగిన గొడవలో తన అనుచరులతో కలిసి అహ్మద్ బాషా దాడి చేసినట్టు ముస్తాక్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అహ్మద్ బాషాను పోలీసులు ముంబైలో అరెస్టు చేసి రాష్ట్రానికి తీసుకువచ్చారు. కాగా ఈ కేసులో అహ్మద్ను 8 గంటల పాటు విచారించిన పోలీసులు అనంతరం కడప కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. అహ్మద్ బాషాను పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పట్టుకొని అలానే పోయిన మొత్తం 3.5 కిలోల వరకు బంగారం పోయింది. సో ఆ మొత్తం బంగారం కూడా మనం రికవరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. 2/4/2025 అంటే ఈ నెల ఏప్రిల్ 2వ తారీఖున జరిగిన ఒక దారి దోపిడీ వీకోట లిమిట్స్. ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేజీఎఫ్కి బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాన్ని అడ్డగించి ఒక కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉందని తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని 3.5 కిలోల బంగారం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ మనకి ఆ సమాచారం 3వ తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమార్. ఇతను కేజీఎఫ్లో ఒక బట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు.